హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ స్పెషల్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో చూద్దాము. సెక్షన్ 1లో 20 మార్క్స్ ఉంటాయి. 3 पैसेजेस ఉంటాయి, 20 మార్క్స్. ఫస్ట్ पैसेज गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए. సో ఇది पैसेज. దీనికి రిలేటెడ్ 5 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. 5 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. सेकंड, निम्नलिखित गद्यांश पढ़कर एक दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखे. ఈ గద్యాంశ్ కి ఏంటి అంటే ఈ ప్యాసేజ్ కి 2 మార్క్స్ ఉంటాయి, 10 మార్క్స్. సో 5 క్వశ్చన్స్ అడుగుతాడు, 2 మార్క్స్ ఈచ్, 10 మార్క్స్. ఫస్ట్ రౌండ్ గద్యాంశ్, ఇది మాత్రం పద్యాంశ్ పढ़कर दिए प्रश्नों के उत्तर एक या दो वाक्यों में लिखिए. ఈ పద్యాంశ్ కి రిలేటెడ్ గా 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 5 మార్క్స్. సెక్షన్ 2 40 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఇవి క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్లో 2 పార్ట్స్గా ఉంటాయి. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ దెన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 ఇస్తాడు, 4 మార్క్స్, 16 మార్క్స్. అందులో ఒక కవి పరిచయం కంపల్సరీ అడుగుతాడు. 16th క్వశ్చన్, कवि रहीम के बारे में आप क्या जानते हैं. 17th क्वेश्चन, स्वराज के लिए लक्ष्मीबाई की चिंता के क्या कारण थे. 18th क्वेश्चन, कवि रैदास ने प्रभु को चंदन और स्वयं को पानी क्यों माना होगा. 19th क्वेश्चन, काका कालेकर ने गोदावरी की क्या विशेषता बताई. సో దీస్ ఆర్ ద 4 షార్ట్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. 3 క్వశ్చన్స్ అడుగుతాడు, 8 మార్క్స్ ఈచ్, 24. దీనిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 28th క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. మీరాబాయి ने अपने पद में भक्ति को किस प्रकार प्रकट किया है. దీనికి ఆప్షన్ ఏంటంటే बिहारी के दोहे गागर में सागर भर देने वाले होते हैं, इस बात की पुष्टि कीजिए. 21st क्वेश्चन, एक प्रकाश वर्ष दूर के ग्रहवासियों का मिशन क्या था. जल ही जीवन है पाठ के आधार पर लिखिए. దీనికి ఆప్షన్ बाल मजदूरी अपराध को समाप्त करने के लिए अब्दुल कलाम ने क्या उपाय दिया. 22nd क्वेश्चन, इधि डिस्कोर्सेस. मुख्यमंत्री से साक्षात्कार के लिए प्रश्नावली तैयार कीजिए. और ग्राम पंचायत अथवा नगर निगम अधिकारी को पत्र लिखकर आपके गांव या नगर में केले के मैदान की व्यवस्था करने का अनुरोध कीजिए. स्पेशल टेस्ट के కాదు, మనకి బోర్డ్ ఎగ్జామ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో 20 क्वेश्चंस ఉంటాయి, 20 మార్క్స్. सच्चे मित्र के साथ जीवन सफल रहता है. रेखांकन शब्द के सही पर्यायवाची शब्द. సో మిత్ర కి పర్యాయవాచి శబ్దం ఏంటంటే సఖా, మీత్, సహచర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ కి डी. कल प्रश्न पत्र पर विस्तार से चर्चा होगी. रेखांकित शब्द का विलोम पहचानिए. विलोम అంటే ऑपोजिट, विस्तार के ऑपोजिट संक्षिप्त. तात्या जैसे सेनापति की सेना में अनुशासन नहीं है. रेखांकित शब्द का उपसर्ग पहचानिए. అనుశాసన్ కి ఉపసర్గ ఏంటంటే అను. సో ఫస్ట్ లో పార్ట్ ఆఫ్ ద ఏదైతే వర్డ్ ఉందో దాన్ని ఉపసర్గ అంటాం స్టూడెంట్స్. ఆ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి, అను. సో ఇక్కడ విలోమ్ శబ్ద ఒకటి కంపల్సరీ అడుగుతాడు, పర్యాయవాచి శబ్ద కంపల్సరీ అడుగుతాడు. మేక్ ఏ నోట్ ఆఫ్ దిట్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ. दिनकर को ज्ञानपीठ पुरस्कार से डैश किया गया, सम्मानित किया गया. करेक्ट ऑप्शन फॉर 4th क्वेश्चन इज डी. 5th क्वेश्चन, परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. रेखांकित शब्द का समानार्थ पहचानिए. समानार्थ అంటే సేమ్ మీనింగ్ వచ్చే, పత్ కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి ఇక్కడ, మార్గ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి. माता पिता कभी कभी बाल बच्चों के लिए अपमानित होते हैं. పునరుక్తి శబ్ద పహచానియే. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది. 2 టైమ్స్ రిపీట్ అయిన వర్డ్ ఈ సెంటెన్స్ లో ఏంటి, కభీ కభీ. సో కరెక్ట్ ఆప్షన్ బి, కభీ. సో సేమ్ ఇస్తాడు స్టూడెంట్స్, కాకపోతే వర్డ్స్ చేంజ్ చేస్తాడు. సో ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ప్లీజ్ గివ్ ఏ లైక్. 7th क्वेश्चन, कोलोसल रक्वीड नामक समुद्री जीव की आंख का आकार बास्केटबॉल जितना बड़ा होता है. रेखा के शब्द का तत्सम शब्द पहचानिए. सो आंख का तत्सम शब्द अक्ष. सैनिक जान हथेली पर रखकर कर्तव्य निभाते हैं. वाक्य में प्रयुक्त मुहावरे का भाव पहचानिए. प्राणों की परवाह ना करना. సో దీని అర్థం ఏంటి అంటే ప్రాణం కి పర్వాహ నా కర్నా. కరెక్ట్ ఆప్షన్ ఏ. బేమేల్ శబ్ద పహచానియే. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి వేరేగా ఇస్తాడు, అదేంటో కనిపెట్టాలి. తెలుగు, ఉర్దూ, అంగ్రేజీ భాష. సో ఇది ఏ, బి, డి అనేది లాంగ్వేజెస్, కానీ సి అనేది డిఫరెంట్ వర్డ్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th, जो बोल नहीं सकता వాక్యాంశ के लिए एक शब्द पहचानिए. సో ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళని హిందీలో
गूंगा अंटाम करेक्ट ऑप्शन सी। मदर तेरेसा द्वारा स्थापित संस्था को निर्मल हृदय कहते हैं। रेखांकित शब्द का संधि विच्छेद निर्मल नी ई विधंगा विडदीयाली नी प्लस मल। 12th क्वेश्चन अत्यधिक वर्ष से लोग परेशान हो गए। रेखांकित शब्द का समास विग्रह ఒక క్వశ్చన్ సంధి ఇంకో క్వశ్చన్ సమాస్ వస్తుంది సో అధిక్ సే బి అధిక్ సో అత్యధిక్ అనే దానికి సమాస్ విగ్రహం ఏంటంటే అధిక్ సే బి అధిక్ కరెక్ట్ ఆప్షన్ బి। पृथ्वी का जलस्तर एक एक कम हो गया है काल पहचानिए సో దీన్ని వర్తమాన్ కాల అంటాం। आदमी मजदूर करते हैं डैश परिवार का पालन पोषण कर सके रिक्त स्थान की पूर्ति के लिए सही शब्द पहचाने సో ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ వర్డ్ ఇక్కడ ఏం ఫిల్ అవుతుంది అనేది రాయాలి। आदमी मजदूरी करता है ताकि परिवार का पालन पोषण कर सके करेक्ट ऑप्शन ఏంటంటే 14th क्वेश्चन की सी। शुद्ध वाक्य पहचानिए मैं प्रतिदिन सुबह विद्यालय जाता हूं దీన్ని शुद्ध वाक्य అంటాం। खिलौना को ललचाई आंखों से देखता है रेखांकित शब्द का शब्द भेद पहचानिए देखता అనేది क्रिया शब्द। मंडेला विश्व डैश रंगभेद डैश विरोध करने के प्रतीक बन गए సో ఈ రెండు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కరెక్ట్ చిహ్న कारक चिन्ह रिप्लेस చేయాలి। मंडेला विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए करेक्ट ऑप्शन ఏంటంటే बी 17th की। 18th क्वेश्चन लड़की सुंदर है वाक्य को प्रश्नवाचक बनाने किस शब्द का प्रयोग होगा कैसी सो लड़की सुंदर है कैसी అనేది क्वेश्चन। हम योग्य बनाना है और देश की सेवा करनी है रचना के आधार पर वाक्य का प्रकार पहचानिए ఇది संयुक्त वाचक అంటే लास्ट क्वेश्चन सरकार आज मैं बराबर आपके साथ रहूंगा प्रश्न में प्रयुक्त विराम चिन्ह पहचानिए करेक्ट ऑप्शन ఏంటంటే ఈ క్వశ్చన్ కి ఆప్షన్ సి। Thank you for watching students and all the best for your exams.